కేసీఆర్ చాలా కాలం తర్వాతన దాదాపుగా ఏడాది తర్వాతన చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం చేసుకొచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్కి మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు, అదే సందర్భంలో సంస్కారపు శిక్షణా కార్యక్రమం చేసినట్టు. ఏమని, మేము రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సక్రమంగా ఉందన్నది అసెంబ్లీలోనే చెప్పా, ఎప్పటికీ చెప్తున్నా. అలాగే తెలంగాణకి సంబంధించి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే నిషేధించాడు, స్పీకర్ చేత రూలింగ్ ఇప్పించాడు అన్న విషయము చెప్తున్నా. మంచిని మంచిగానే చెప్తున్నాను, చెడుని చెడుగానే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం, ఇదేం ఆలోచన, ఇదేం పాలన అంటూ నెగ్గదీస్తూ వచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. దాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్క ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. తప్పుడు కేసులు పెట్టేటటువంటి పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లోనైనా సరే ఈ పరిస్థితి అయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపున ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించబోము, రాబోయేటటువంటిది ఖచ్చితంగా తమ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ఇవాల్టి రోజున ప్రభుత్వం ఆలోచించాలా, ప్రజలకి మంచి చేయాలా, మంచి చెయ్యకపోతే ప్రజలే ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.